తులసి మన భారతీయులకి ఎంతో ప్రీతిపాత్రమైంది. చాలా ఇష్టం తులసి అంటే. దీన్ని భక్తిభావంతో కొలుస్తారు. అదే సందర్భంగా ప్రేమిస్తారు కూడా. అందుకే పిల్లలకి కూడా తులసి ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి ఇంతవరకే తెలుసు. కానీ తులసిలో అద్భుతమైనటువంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అలాగే తులసి మీద అనేక శాస్త్రీయ అధ్యయనాలు కూడా జరిగాయి. ఇంతకీ ఈ ఔషధ ప్రత్యేకతలు ఏమిటి, తులసిని ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మొడ్డే మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది, ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. తులసి తాలూకు ఔషధ విలువలు మనం తెలుసుకుందాం. ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఆరోగ్యానికి ఒక ప్రధానమైనటువంటి మూలిక అని మనం చెప్పొచ్చు. దీని గురించి తెలుసుకుందాం. చూడండి, మన భారతీయ సంస్కృతిలో ఈ తులసికి చాలా ప్రధానమైన ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో తులసిని అనేక శతాబ్దాలుగా అనేక వ్యాధులకి రకరకాల రీతులలో ఉపయోగిస్తూనే ఉన్నాం. తులసి మొక్క తాలూకు ఆ ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా తులసి గురించి కొంతమందికి కొన్ని డౌట్లు ఉంటూ ఉంటాయి. అంటే కుక్క తులసి అని ఒక రకం ఉంటూ ఉంటుంది, అలాగే సబ్జా మొక్క ఉంటుంది. అన్నిటినీ తులసి అనుకుంటూ ఉంటారు. కానీ తులసిని హోలీ బేసిల్, దీనికి ఒక ప్రత్యేకమైన వాసన, ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. తులసిని వృక్షశాస్త్రంలో ఆసిమం శాంక్టం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే ఆసిమం టెనుఫోరం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇది లామినేసి కుటుంబానికి సంబంధించింది ఒక సుగంధభరితమైనటువంటి మొక్క. దీన్ని తెలుగులో విష్ణుప్రియ అనేటువంటి ఒక చక్కని పేరుతో కూడా పిలుస్తారు సంస్కృతంలో. విష్ణుప్రియ అంటే విష్ణువుకి ప్రీతిపాత్రమైంది, దేవతలకి ప్రీతిపాత్రమైంది అని అర్థం. ఇది భారతదేశం అంతా కూడా ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో, అలాగే ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఇది పెరుగుతూ ఉంటుంది. తులసి గురించి చెప్పాల్సి వస్తే ఇది మరీ పెద్ద చెట్టు కాదు, మరీ చిన్న మొక్క కూడా కాదు. ఒక గుల్మం లాగా పెరుగుతుంది. 30 నుంచి 60 సెంటీమీటర్ ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. దీని ఆకుల్ని మీరు గమనిస్తే చిన్నగా దీర్ఘ చతురస్రాకారంలో మంచి సువాసన కలిగి ఉంటాయి. ఇక పువ్వులు ఉంటాయి, దీనికి తెలుపు రంగులో లేదా ఉదా రంగులో చిన్నగా ఉంటాయి. ఇక కాయలు కూడా ఉంటాయి, చాలా చిన్నగా గుండ్రంగా ఉంటాయి. ఈ మొక్క తాలూకు అన్ని భాగాలు కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయి. అయితే ఆకులు అలాగే గింజలు ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం మనం వాడుతూ ఉంటాం. అయితే అసలైన విషయం ఏంటంటే దీనికి అనేక మెడిసినల్ యూజెస్ ఉన్నాయి. ఉదాహరణకు తులసి అనేది అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మీకు ఒకవేళ దగ్గుందనుకోండి, తులసి పరిష్కరిస్తుంది. మీకు నులుపురుగులు మీ పిల్లల్లో ఉన్నాయనుకోండి, ఇది పరిష్కరిస్తుంది. ఇంటెస్టైనల్ వర్మ్స్కి ఇది ఒక మంచి సమాధానం. అలాగే తుమ్ములు తగ్గిస్తుంది. ఇంకా లివర్ వ్యాధులలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. గొంతు సమస్యలు తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. చర్మ సంబంధ సమస్యలలో కూడా ఇది ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే డయాబెటీస్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతకీ తులసితోటి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు, వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. చాలామందిని దగ్గు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఒక మంచి పరిష్కారం. దగ్గు అనేది శ్వాసకోశ వ్యవస్థలో సాధారణంగా కనిపించేటువంటి ఒక సమస్య. ఇది ఛాతీలో అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది, గొంతు నొప్పిగా ఉంటూ ఉంటుంది పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ వల్ల. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఆస్తమాకి ముందు లక్షణం కింద మనం అనుకోవాల్సి ఉంటుంది. క్రానిక్గా ఈ దగ్గు బాధ పెడుతూ ఉంటే అప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి రక్తాన్ని కూడా వాంతి చేసుకోవచ్చు. దగ్గు రావడానికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సాధారణమైనటువంటి జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, ఆఖరికి కాలుష్యం, ఇలాంటివన్నీ ముఖ్య కారణాల కింద దగ్గుకి ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఆస్మా, బ్రాంకైటిస్, న్యూమోనియా ఇలాంటి శ్వాసకోశ వ్యాధులు కూడా దగ్గుకి కారణమవుతూ ఉంటాయి. అలాగే కొన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఇవి అలవాటు, ఉదాహరణకు స్మోకింగ్, వాతావరణ మార్పులు, కొన్ని రకాల మందులు, ఇవి కూడా దగ్గును మరింత తీవ్రతరం చేస్తూ ఉంటాయి. తులసిలో ఉండేటువంటి యూజినాలు, అలాగే క్యాంఫెయిన్, అలాగే సినియోల్ ఇలాంటి కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శ్వాసనాళాన్ని తెరుచుకునేలాగా చేస్తాయి. కఫాన్ని దీంతో సులభంగా కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కఫాన్ని సులభంగా బయటకు పంపడానికి ఈ పదార్థాలు సహాయపడతాయి. తులసిలో ప్రత్యేకత ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో శ్వాస మార్గంలో ఉండేటటువంటి వాపుని, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దీంతో దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది కూడా. కాబట్టి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా తులసి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్తో పోరాటానికి శరీరాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. మరి దగ్గు నుంచి రిలీఫ్ పొందాలంటే ఏం చేయాలి? తులసి ఆకుల రసాన్ని సిద్ధం చేసుకోండి. అంటే గుప్పెడు తులసాకుని తీసుకొని దంచి రసం తీయండి. ఈ రసాన్ని 5 to 10 ml రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా వెచ్చని పాలకు కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ పొడి అయితే దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 3 నుంచి 5 రోజులు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే దగ్గు నుంచి మీకు రిలీఫ్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తులసి అనేది దగ్గులో. చాలామందిని నులిపురుగులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇంటెస్టైనల్ వర్మ్స్. ఇలాంటప్పుడు ఏదన్నా ఒక ఔషధాన్ని ఇవ్వాలనుకుంటే మళ్ళీ అది నులుపురుగులకి హాని చేస్తుంది. కాబట్టి మామూలు శరీరానికి, చిన్నారుల శరీరానికి కూడా హాని చేస్తుంది. అలా కాకుండా శరీరానికి హాని చేయకుండా నులుపురుగుని మాత్రమే అంతం చేసేది ఈ తులసి.
కాబట్టి తులసిని వాడుకోవచ్చు. నులిపురుగులు పేగుల్లో ఉండేటువంటి పరాన్న జీవులు. ఇవి ఈ కడుపు నొప్పికి కారణమవుతూ ఉంటాయి. వికారం, వాంతులు, బరువు తగ్గటం ఇలాంటి వాటికి కూడా ఇది కారణమవుతూ ఉంటాయి. పిల్లల్లో నులిపురుగులు ఒక సాధారణ సమస్య. ఎందుకు వస్తుంది అంటే కలుషిత ఆహారం తీసుకోవటం, అలాగే కలుషితమైన నీళ్లు తాగటం, పరిశుభ్రత పాటించకపోవటం, అలాగే పారిశుద్ధ్య పద్ధతులు వీటిని అడాప్ట్ చేసుకోకపోవటం, వీటన్నిటి వల్ల నులిపురుగులు అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ పిల్లలు నేలపైన ఆడుకుంటూ ఉంటారు, అలాగే శుభ్రంగా చేతులు కడుక్కోరు. ఇలా కడుక్కోపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ నులిపురుగులకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. గోడల్లోకి వాటి గుడ్లు చేరి అక్కడి నుంచి నులిపురుగులు అవుతూ ఉంటాయి. తులసి గింజల్లో ఉండేటువంటి ఆ క్రిమినాశక లక్షణాలు, పరాన్నజీవి నిరోధక లక్షణాలు పేగుల్లో ఉండేటువంటి నులిపురుగుల్ని చంపడానికి సహాయపడతాయి. తులసిలో ప్రధానంగా థైమాలు, ఇంకా క్యాంఫర్ ఇలాంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవుల తాలూకు పెరుగుదలను అడ్డుకుంటాయి, అలాగే వాటిని నిర్మూలించడానికి సహాయపడతాయి. తులసి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది నులిపురుగులు నిర్మూలనకి కూడా సహాయపడుతుంది. నులిపురుగుల నివారణకి తులసిని ఎలా వాడుకోవాలి? తులసి గింజల్ని మెత్తగా పొడి చేసుకొని నూరి పొడి చేసుకోవాలి. దీన్ని ఒక 250 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాములు, అంటే ఒక చిటికెడంత పొడిని రోజుకి ఒకసారి తగినంత పటికి బెల్లంతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఇది చిన్నపిల్లల డోస్. పెద్దవాళ్ళ డోస్ని పెంచాల్సి ఉంటుంది. ఇలాగ దీన్ని 2 నుంచి 3 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నులిపురుగులు ఎఫెక్టివ్గా తొలగిపోతాయి. ఇక తుమ్ములు చాలామంది ఇబ్బంది పెట్టే సమస్య, స్నీజింగ్. ఈ తుమ్ములు ఎంత సమస్య అంటే అది వాళ్ళకి కాదు, పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది. తుమ్ములు అనేది ఆ ముక్కు, గొంతులో ఇరిటేషన్ కలిగినప్పుడు వచ్చేటటువంటి సహజమైనటువంటి ప్రతిస్పందన. ఫ్రీక్వెంట్గా తుమ్ములు రావడం అనేది చాలా అసౌకర్యంగా ఉంటుంది, ముఖ్యంగా మార్నింగ్ టైంలో. కానీ చాలామంది సతమతం అవుతూ ఉంటారు. దుమ్ము, పుప్పొడి, జంతువుల తాలూకు మృతకణాలు, ఇంకా కొన్ని రసాయనాలు ఇలాంటి ఎలర్జీ కారకాలు తుమ్ముకి ప్రధాన కారకాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణ జలుబు, ఫ్లూ, ఇంకా సైనసైటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కూడా తుమ్ముని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు, పొడిగాలి, ఇంకా కాలుష్యం ఇవన్నీ కూడా తుమ్ముని బాగా అగ్రవేట్ చేస్తూ ఉంటాయి. తులసిలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం, అంటే శోధ నిరోధక లక్షణం, అలాగే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ముక్కు, గొంతు లోపల ఉండేటటువంటి ఆ శ్లేష్మపు పొరల్ని శాంతపరచడానికి సహాయపడతాయి. తులసిలో యూజినాల్ అనుకున్నాం కదా, ఇది, అలాగే రాస్మోరినిక్ యాసిడ్ అనేది, ఇలాంటి సమ్మేళనాలు ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించడానికి సహాయపడతాయి. శ్వాసనాళాన్ని శుభ్రం చేయడానికి కూడా సహాయపడతాయి. ఇది ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్స్ తోటి పోరాటానికి శరీరాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఈ తుమ్ముల నుంచి రిలీఫ్ పొందాలంటే ఏం చేయాలి? తులసి ఆకులను ఎండబెట్టాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ పొడిని రోజుకి ఒకసారి వాడుకోవాలి ఇంటర్నల్గా. అలాగే చాలా మైన్యూట్ డోసెస్లో, అంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ డోస్లో చిటికెడంతా ముక్కు పొడులాగా కూడా పీల్చాలి. ఈ పొడిని రోజుకి ఇలాగ 2 సార్లు వాడుతూ ఉంటే, అంటే ముక్కు పొడులాగా ప్లస్ ఇంటర్నల్గా, అప్పుడు ఈ తుమ్ములు, అలాగే ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు ఇవి తగ్గుతాయి. ఇక లివర్ వ్యాధులలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది తులసి అనేది. కాలేయ వ్యాధులు, కాలేయం తాలూకు పనితీరుని దెబ్బతీస్తాయి. దీంతో కామెర్లు, అలసట, కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలకి ఇది కారణమవుతుంటుంది, ఈ లివర్ డిసీజెస్ అనేవి. కాలేయం మన శరీరంలో కీలకమైనటువంటి ఒక విధుల్ని, అంతర్గతమైనటువంటి ముఖ్యమైన పనులు నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలేయం ఎందుకు వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటుంది అంటే ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవటం, అలాగే వైరల్ హెపటైటిస్ ఏ, బి, సి లాంటివి, ఒబేసిటీ, ఇంకా కొన్ని రకాల మందులు కాలేయ వ్యాధులకి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. చాలా వరకు ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా హెపటోటాక్సిక్ కింద ఉంటూ ఉంటాయి. అలాగే జన్యుపరమైన కారణాలు, అలాగే ఇమ్యూనిటీ తిరగబడటం, అంటే స్వయం ప్రతిరక్షక వ్యాధులు కూడా ఈ కాలేయ వ్యాధులకి దారితీస్తూ ఉంటాయి. కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం, కలుషితమైన నీళ్లు తాగటం ఇవన్నీ కూడా లివర్ని ఇన్ఫెక్ట్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది. తులసి కాలేయానికి రక్షణ కల్పిస్తుంది, అలాగే కాలేయపు కణజాలాన్ని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, రీజువనేషన్కి సహాయపడుతుంది. తులసిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు, అలాగే హెపటోప్రొటెక్టివ్ లక్షణాలు కాలేయం తాలూకు ఆ కణాల నష్టం నుంచి రక్షించడానికి, కాపాడటానికి సహాయపడతాయి. అలాగే కాలేయపు పనితీరుని ఈ లక్షణాలు, తులసిలో ఉండేటువంటి ఈ ప్రత్యేకమైన లక్షణాలు మెరుగుపరుస్తాయి. ఇది కాలేయం నుంచి ఆ విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే కాలేయం లోపల ఉండే ఇన్ఫ్లమేషన్, అంటే వాపును కూడా ఇది తగ్గిస్తుంది. తులసి తామర వ్యాధిలో వచ్చేటువంటి దురదను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఏదేమైనా ఈ కాలేయం తాలూకు ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే తులసి ఆకుల రసాన్ని మీరు వాడుకోవాలి. అంటే 10 ml to 20 ml రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ రసాన్ని ఉదయం అలాగే సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది కాలేయ సంబంధిత సమస్యలన్నిటికీ ఒక దివ్య ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఇక అసలైన ఉపయోగం, గొంతు సమస్యలు ఉన్నప్పుడు కూడా తులసి మీకు ఉపయోగపడుతుంది. థ్రోట్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి మీరు దీన్ని వాడచ్చు. గొంతు సమస్యలు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్స్, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి కలగజేస్తూ ఉంటాయి. గొంతు సమస్యలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు కొంచెం అసౌకర్యాన్ని కలగజేస్తూ ఉంటాయి.
ఎందుకు ఈ గొంతు సమస్యలు వస్తాయి? చల్లటి వాతావరణం, అలాగే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా గొంతు సమస్యలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, పొడిగాలి, కాలుష్యం, ఇంకా ఎలర్జీలు ఇవన్నీ కూడా గొంతు సమస్యలకి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే మన అలవాట్లు కూడా స్మోకింగు, ఆల్కహాలు, గొంతుని ఇరిటేట్ చేసేటువంటి పదార్థాలు తినటం ఇవన్నీ గొంతు సమస్యలకు అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ కింద తీవ్రతరం చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి రిస్క్ ఉంది. అలాగే వాతావరణంలో మార్పులు, అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోవటం ఇలాంటివి కూడా ఈ గొంతు సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. తులసి గొంతు నొప్పి అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. తులసిలో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ అలాగే శోధ నిరోధక లక్షణాలు గొంతు లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని అలాగే వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇది గొంతుని శుభ్రం చేస్తుంది, ఇంకా నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? తులసి కఫాన్ని తగ్గించుకోవాలనుకుంటే తులసి ద్వారా దానికి మీరు ఈ తులసిని ఒక ఔషధం కింద వాడాలి. అంటే తులసాకు రసంతో నెయ్యి అలాగే తేనె కలపాలి. 5 ml to 10 ml ఈ మొత్తాన్ని ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. తులసాకు రసం, నెయ్యి, ఇంకా తేనె ఈ మిశ్రమాన్ని ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటాం వల్ల జలుబు, అలాగే గొంతు నొప్పి, ఇంకా గొంతు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తులసి వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. రోగనిరోధక శక్తి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి బలహీనపడింది అనుకోండి, అప్పుడు ఆ శరీరం ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడేటువంటి శక్తి తగ్గిపోతుంది శరీరానికి. కాబట్టి అప్పుడు ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే శరీరానికి ఆటోమేటిక్గా శక్తి వస్తుంది, ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అయితే ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ అంటే ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలాగే ఎక్సర్సైజ్ లేకపోవటం ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని తగ్గించేస్తూ ఉంటాయి. వాతావరణ మార్పులు, కొన్ని రకాల వైద్యపరమైన పరిస్థితులు ఇవి కూడా ఇమ్యూనిటీ తగ్గటానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు కూడా ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి. మరి ఈ తులసి రోగనిరోధక శక్తిని పెంచడానికి మీకు అద్భుతంగా పనిచేస్తుంది. తులసిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు అలాగే ఇమ్యూనోమాడ్యులేటరీ లక్షణాలు రోగనిరోధక కణాలని ఉత్తేజపరుస్తాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తాయి. ఇది శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్తో పోరాటానికి సహాయపడుతుంది. తులసి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది కూడా మళ్ళీ ఈ ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి మీకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలా వాడుకోవాలి? తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించండి. దీన్ని అంటే ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి ఒక గుప్పెడు తులసి ఆకులను వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు దీన్ని 1 కప్పు ఉదయం, 1 కప్పు రాత్రి ఇలాగ 2 పూట తాగుతూ ఉండాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే శరీరం అనేక వ్యాధులతోటి పోరాడేటువంటి శక్తిని సమకూర్చుకుంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మన అంగప్రత్యంగాలన్నింటికి పెద్దది చర్మం. ఇలాంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించుకోవడానికి తులసి ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలు అంటే మొటిమలు, దురదలు ఇలాంటి వాటి దగ్గర నుంచి చర్మపు ఇన్ఫెక్షన్స్ వరకు అనేకం ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఇది దీంతో అసౌకర్యమే మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. సాధారణంగా ఈ చర్మ సంబంధ సమస్యలకు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, అలాగే పొడి చర్మం, ఇంకా ముఖ్యంగా కాలుష్యం ఇవన్నీ కూడా చర్మ సంబంధ సమస్యలకు ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే ఇంటర్నల్గా కూడా హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి, కొన్ని రసాయనాలు ఇవి కూడా చర్మ సంబంధ సమస్యను తీవ్రతరం చేస్తూ ఉంటాయి. అలాగే ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం, అలాగే జన్యుపరమైన కారణాలు ఇవి ఈ చర్మ సంబంధ సమస్యలకి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. తులసి ఇలాంటి ఈ చర్మ సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తులసిలో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, శోధ నిరోధక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ చర్మపు తాలూకు ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే మొటిమలు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తులసి చర్మం లోపల ఉండేటువంటి దురదలను కూడా తగ్గిస్తుంది. చర్మ సమస్యల నుంచి రిలీఫ్ పొందాలంటే తులసి ఆకుల్ని నూరి పేస్ట్ లాగా చేసి రోజుకి 1 లేదా 2 సార్లు చర్మం పైన ఎక్స్టర్నల్గా రాసుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్ని మొటిమలు, ఆ చర్మం దగ్గర ఎక్కడైతే దురద ఉందో అక్కడ, ఇంకా చర్మం సంబంధ సమస్యల పైన రాసుకుంటూ ఉంటే అవి ఫాస్ట్గా వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేజర్ యూజ్ ఒకటి ఉంది. మధుమేహం, డయాబెటీస్లో తులసి మీకు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ అంటే ఏమిటి? రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, ఇంకా నరాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈ డయాబెటీస్ వల్ల వస్తూ ఉంటాయి. డయాబెటీస్ అనేది నిజానికి ఒక దీర్ఘకాలపు వ్యాధి. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం.
జన్యుపరమైనటువంటి కారణాలు ఒబేసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవటం, అలాగే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం, అలాగే డయాబెటీస్, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటీస్, ఇవన్నీ కూడా డయాబెటీస్కి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే వయసు కూడా, అలాగే జాతి, ఇవన్నీ కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ని, ప్రమాదాన్ని పెంచుతూ ఉంటాయి. ఇంకా మానసిక ఒత్తిడి, కొన్ని వైద్యపరమైన పరిస్థితులు, ఇలాంటివి కూడా డయాబెటీస్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. తులసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. తులసిలో ఉండేటువంటి హైపోగ్లైసిమిక్ యాక్షను, ఆ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది, అలాగే గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. తులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది. ఇది మధుమేహం వల్ల వచ్చేటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేయాలనుకుంటే తులసి ఆకుల రసాన్ని తీసుకోవాలి. 10 ml to 20 ml మోతాదుగా రోజుకి ఒకసారి. ఈ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, తులసి అనేది నిజంగా ఒక దివ్య ఔషధం. ఇది మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. తులసిని మన డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన మొక్కని మనం గౌరవిద్దాం, దాని ప్రయోజనాన్ని పొందుదాం. తులసి మన ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకి ఒక వరం కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే తులసిని మీరు పెంచుకుంటున్నారా? తులసిని మీరు ఎప్పుడన్నా దేనికైనా వాడారా? దేనికోసమైనా? అప్పుడు మీ రిలీఫ్ ఎలా ఉంది? అలాగే మీరు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర తోటి సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.